పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 605 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు గ్రాడ్యుయేట్స్. 1-2 చోట్ల మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ ధర్నాకు దిగారు. డబ్బు పంపకాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే తనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన. ఇక ఈసారి అభ్యర్థుల సంఖ్య హాఫ్ సెంచరీ దాటినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది. అయితే ఈసారి విక్టరీ కొట్టేందుకు కాంగ్రెస్ గట్టిగానే శ్రమించింది. కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ముమ్మర ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న రాకేష్ రెడ్డి కూడా తీవ్రంగా శ్రమించారు. ప్రతిరోజు సభలు, సమావేశాలతోటి ప్రచారాన్ని హోరెత్తించారు. ఇటు బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సైతం ఈసారి ఎలా అయినా సరే గెలవాలి అంటూ అగ్రనేతలను రంగంలోకి దించి ప్రచారం నిర్వహించారు. మొత్తం 4,63,839 మంది ఓటర్లున్న ఈ ఎన్నికను 3 పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దేశ్ అందిస్తారు. పెద్దేశ్, ఈ పార్టీకి రఫ్గా ఒక అంచనాకు వచ్చి ఉండాలి కదా, ఎంత పోల్ పర్సంటేజ్ నమోదైందనేది ఎంతనేది తెలిసిందా? నెంబర్ 2, 1-2 చోట్ల మినహా అంటున్నారు. ఆ 1-2 చోట్ల ఏం సంఘటనలు జరిగాయి? ఇప్పటివరకు అయితే అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. కాకపోతే 63% వస్తుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. లాస్ట్ ఎలక్షన్స్తో పోల్చితే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది. కారణం, చాలామంది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చాలామంది ఎన్రోల్ చేయించుకోకపోవడమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇందులో ప్రజాప్రతినిధులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, చాలామంది వ్యాపారులు, విద్యావంతులు చాలామంది ఎన్రోల్మెంట్ చేయించుకోకపోవడం, పట్టభద్రులు చాలామంది ఎన్రోల్మెంట్ చేసుకోకపోవడం వల్లే ఓటర్ల సంఖ్య తగ్గింది. సేమ్ టైంలో ఇటు ఆ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న వారి సంఖ్య కూడా తగ్గపోతుంది. సో మనం 2021 ఎన్నికల్లో జరిగినటువంటి ఆ పోలింగ్ పర్సంటేజ్ని పరిశీలించినట్లయితే 76.73 పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. 2021 ఎన్నికల్లో 5,05,565 మంది ఓటర్లు ఉంటే 3,87,969 మంది ఓటర్లు సద్వినియోగం చేసుకున్నారు. ఇందులో చెల్లని ఓట్లు 21,636. అంటే ఓటు వేసే విధానంలో కూడా పట్టభద్రులకు సరైన అవగాహన లేకపోవడం, గ్రాడ్యుయేట్ ఓటు అనేది ఏ విధంగా వేయాలి అనే దానిపైన, ఇందులో నోటా ఓటు ఉండదు, బ్యాలెట్ పేపర్ ద్వారానే పోలింగ్ నిర్వహిస్తారు, కానీ అందులో కూడా ఏ విధంగా వేయాలి అనే దానిపైన అవగాహన లేకపోవడంలో కూడా చెల్లని ఓట్లుగా చాలా పరిగణింపబడ్డాయి. సో ఈరోజు జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ని పరిశీలించినట్లయితే కూడా దాదాపుగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ నిర్వహించిన నేపథ్యంలో అక్కడ కొంత పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. కానీ పట్టణ ప్రాంతాల్లో చూసినట్లయితే చాలా తక్కువ పోలింగ్ పర్సంటేజ్ కనిపిస్తుంది. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, ఇటు నల్గొండ, ఖమ్మం పట్టణ ప్రాంతాల్లో కూడా చాలా తక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు కనిపిస్తుంది. సో పోలింగ్ పర్సంటేజ్ పెంచడం కోసం అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినటువంటి అధికారులు కొంతమంది ఎన్రోల్మెంట్ చేయించుకోలేదు. సేమ్ టైంలో ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఓటు హక్కు సద్వినియోగం వాళ్ళు ఎన్రోల్మెంట్ చేయించుకోకపోవడం వల్ల వారు ఈరోజు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేకపోయారు. సో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్ ఓటర్లు అయితే వచ్చి వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. సో దాదాపుగా పోలింగ్ పర్సంటేజ్ పెంచడం కోసం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా కాస్త పట్టభద్రుల నుంచి ఆ స్థాయిలో స్పందన లేదనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మొత్తం 3 జిల్లాల పరిధిలో జరిగినటువంటి పోలింగ్ సరళిని పరిశీలించినట్లయితే అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు, నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఒక సంఘటన మినహా ఇక ఖమ్మం, వరంగల్ జిల్లాలో మాత్రం ఎక్కడ పెద్ద సంఘటనలు ఏం జరగకుండా పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. సో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ చేసినటువంటి ఈ ఎన్నికలో జంబో బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించారు. సో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో బ్యాలెట్ బాక్సులన్నీ కూడా సీజ్ చేసి అక్కడి నుంచి రిసీవింగ్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఇక్కడ నుండి కార్గో పార్సల్ సర్వీస్ ద్వారా ఇక్కడ నుంచి నల్గొండ జిల్లాకు తరలిస్తారు. నల్గొండలో 5వ తేదీన దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఉంటుంది. రైట్ ప్రదేశ్. ఏపీలోని ప్రైవేట్ హాస్పిటల్స్ పై సీరియస్ అయింది వైద్య శాఖ. నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్లు చేస్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 104 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. సిజేరియన్లు ఎందుకు చేయాల్సి వస్తోందో అన్న అంశంపై వెంటనే వివరణ ఇవ్వాలని కోరింది. ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టానుసారంగా సిజేరియన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెల్త్ అడిషనల్ డైరెక్టర్ అనిల్ హెచ్చరించారు. టీవీ9 ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం అందిస్తారు. క్రాంతి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై జస్ట్ నోటీసులు ఇచ్చారా, ఏదైనా చర్యలు తీసుకోబోతున్నారా? ఖచ్చితంగా
ఏపీ వ్యాప్తంగా 104 ప్రైవేట్ హాస్పిటల్స్కి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ హాస్పిటల్స్లో సి సెక్షన్స్ ఎక్కువగా చేస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. సో వీళ్ళు ఎక్కువగా సి సెక్షన్ చేయడానికి గల కారణం ఏంటి, గత 5 ఏళ్ల వ్యవధిలో వీళ్ళు ఎన్ని ఆపరేషన్స్ చేశారు, ఎన్ని నార్మల్ డెలివరీస్ చేశారు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో లోకల్గా ఉన్నటువంటి డిఎంహెచ్ఓలు జిల్లా స్థాయిలో తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని హాస్పిటల్స్ నుంచి నివేదికలు కూడా తీసుకున్నారు. అయితే సి సెక్షన్స్ ఎక్కువగా చేస్తున్నటువంటి చాలా హాస్పిటల్స్ చెప్తున్నటువంటి మాట ఒకటి, రిస్క్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. సో చివరి నిమిషంలో ఎమర్జెన్సీ పర్పస్ మీద మా వద్దకు వస్తున్నారు కాబట్టి మేము సి సెక్షన్స్ ఎక్కువగా చేస్తున్నాం అనేటటువంటి మాట హాస్పిటల్స్ నుంచి చెప్తున్నారు. అయితే WHO రూల్ ప్రకారం సాధారణంగా రిస్కీ కేసులు 15% వరకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా 20% సి సెక్షన్స్ దాటితే కనుక ఖచ్చితంగా వాటిని పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఏవైతే నోటీసులు ఇచ్చారో ఈ అన్ని హాస్పిటల్స్లో కూడా 20% కంటే ఎక్కువగా సిజేరియన్ ఆపరేషన్స్ చేస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. సో ప్రతి జిల్లా నుంచి దాదాపు ఒక్కొక్క హాస్పిటల్కి సంబంధించి మొత్తం ఓవరాల్గా 5 ఏళ్లుగా ఎన్ని సెక్షన్స్ ఆపరేషన్ చేశారనే దానికి సంబంధించి కూడా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. సో వీళ్ళు ఇచ్చేటటువంటి వివరణ ఆధారంగానే మొత్తం ఏదైతే మెడికల్ కోడ్ ప్రకారం చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక ఇవాళ సాయంత్రం లోపు ఆసుపత్రులకు సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు విజయవాడలో ఉన్నటువంటి దాదాపు 8 హాస్పిటల్స్కి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి జిల్లా హాస్పిటల్స్లో ఉన్నటువంటి సిబ్బందికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఇక ముఖ్యంగా అటువైపు గవర్నమెంట్ హాస్పిటల్స్కి సంబంధించి కూడా అసలు సి సెక్షన్స్ చేయడం పైన ఫోకస్ పెట్టారు అధికారులు. పూర్తి స్థాయిలో పిహెచ్సిలో కూడా అసలు ఏదైతే డెలివరీలు చేయకుండా జీరో చూపించినటువంటి హాస్పిటల్స్కి సంబంధించి కూడా ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు ఏపీ వ్యాప్తంగా 21 పిహెచ్సిలో అసలు డెలివరీలు చేయని వాటిగా గుర్తించడం జరిగింది. వాటితో పాటు అసలు ఎందుకని డెలివరీలు చేయలేదు, డెలివరీలు చేస్తే కనుక వాటిలో సి సెక్షన్స్ ఎన్ని, నార్మల్ డెలివరీస్ ఎన్ని అనే దానికి సంబంధించి కూడా ఫోకస్ పెట్టారు. అయితే ఇప్పటి వరకు అధికారుల దృష్టికి వచ్చిన దాని ప్రకారం మనం చూసుకుంటే కనుక ఈ యొక్క హాస్పిటల్స్లో ఎక్కువ శాతం పబ్లిక్ ప్రెజర్తోనే ఆపరేషన్స్ చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. కొన్ని చోట్ల ముహూర్తాల ప్రకారం దాదాపు ఇది చాలా కాలం క్రితం సెన్సేషన్ అయినటువంటి వార్త. అయితే ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది ముహూర్తాలు పెట్టించుకుని ఆ ముహూర్తం ప్రకారం కూడా ఆపరేషన్ చేయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరికొంతమంది ప్రెజర్స్ భరించలేక అండ్ అలాగే ఆ టైంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం కూడా బలవంతంగా పేరెంట్స్ నుంచి ఒత్తిడి నేపథ్యంలో కూడా ఆసుపత్రులు సి సెక్షన్ చేస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు. కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ కూడా అధికారులకు దొరకదు. ఎందుకంటే సి సెక్షన్ చేసేటటువంటి సమయంలో డాక్టర్ చెప్పినటువంటి మాట ప్రకారమే ఆపరేషన్ చేస్తారు. ఆ టైంలో బేబీకి బాగాలేదని, తల్లికి బాగాలేదని రకరకాల కారణాలు చూపిస్తారు. కాబట్టి అయిపోయిన తర్వాత ఎలాంటి ఎవిడెన్స్ కూడా అధికారులకు దొరికేటటువంటి అవకాశం లేదు. కేవలం ఎన్ని సి సెక్షన్స్ చేశారు, ఎన్ని నార్మల్ డెలివరీ చేశారు అనేటటువంటి డేటా బేస్ ప్రకారం మాత్రమే చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఈ 104 ఆసుపత్రులతో పాటు మిగతా ఆసుపత్రుల పైన కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. సో వీళ్ళు ఇచ్చేటటువంటి వివరణ ప్రకారం ఆసుపత్రుల పైన చర్యలు తీసుకునే విధంగా కూడా అధికారులు ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. రైట్ క్రాంతి. ఇక ఏపీలో ఎలక్షన్ కౌంటింగ్ కి టైం దగ్గర పడుతున్న వేళ పోలింగ్ అల్లర్లపై సీరియస్ గా వ్యవహరిస్తున్నారు పోలీసులు. దొరికిన వారికి దొరికినట్టు వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే అనంతపురం జిల్లా తాడిపత్రిలో అల్లర్లపై పోలీసులు ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు. నియోజకవర్గంలో పలువురిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు. నరేష్, నియోజకవర్గం వ్యాప్తంగా ఎంతమందిపై ఎక్కడెక్కడ రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు? ఒకవైపు కౌంటింగ్కి సమయం దగ్గర పడుతుంటే ఇప్పటికే పోలింగ్ రోజు చెలరేగినటువంటి అల్లర్లపై కూడా పోలీసులు చాలా సీరియస్ యాక్షన్ అయితే మొదలుపెట్టారు. ఒక్క తాడిపత్రి నియోజకవర్గంలోనే 159 మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. నిన్న ఒక్కరోజు అంటే అందులోనూ తాడిపత్రి నియోజకవర్గంలోనే 106 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే పోలింగ్ రోజు అదేవిధంగా ఆ మరుసటి రోజు చెలరేగినటువంటి అల్లర్ల నేపథ్యంలో దాదాపు 150 మంది పైన వరకు కూడా వీడియో ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేయడం, మరికొంతమందిని బైండ్ ఓవర్ చేయడంతో పాటు నిన్న ఒక్కరోజే 159 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడం కూడా కాస్త సంచలనంగానే మారింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ రోజు అదేవిధంగా ఆ మరుసటి రోజు చెలరేగిన అల్లర్లపై కూడా పెద్ద ఎత్తున పోలీసులు దృష్టి పెట్టడం కూడా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకు చంద్రగిరి, అదేవిధంగా మాచర్ల, అదేవిధంగా విజయవాడ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే చాలా చోట్ల రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ప్రధానంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 25 మందిపై రౌడీ షీట్లు నమోదు చేయడంతో పాటు ఒక ఇద్దరిని పీడీ యాక్టివ్ చేయడం జరిగింది. అదేవిధంగా నగర బహిష్కరణ కూడా జరిగింది. ఇక పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కారంచేడు, అదేవిధంగా మాచర్ల, నరసరావుపేటలో దాదాపు 15 మంది వరకు కూడా
పోలీసులు అయితే మాత్రం రౌడీ షీట్ ఓపెన్ చేయడం. అయితే చంద్రగిరిలో మాత్రం ప్రస్తుతానికి 14 మంది మాత్రం అరెస్ట్ చేశారు. ఇంకా రౌడీ షీట్లు ఓపెన్ చేయలేదు. కానీ ఖచ్చితంగా ఎవరెవరైతే అల్లర్లో పాల్గొన్నారో వారందరినీ కూడా గుర్తించి వారిపై కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేసేందుకు కూడా రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఒక్క తాడిపత్రి నియోజకవర్గంలోనే పోలింగ్ రోజు అదేవిధంగా మరుసటి రోజు చెలరేగినటువంటి అల్లర్ల నేపథ్యంలో పోలీసులు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోబోతున్నారు. ఎందుకంటే కౌంటింగ్కి మరికొద్ది రోజుల సమయం ఉంది. ఇంకా చాలామందిని గుర్తించి అంటే దాదాపు 638 మంది ఫుటేజ్ ఆధారంగా అల్లర్లు పాల్పడి రాళ్లు రువ్వుకున్న నేపథ్యంలో వారందరూ కూడా గుర్తించాల్సి ఉంది. కొంతమందిని గుర్తించారు. కాకపోతే వీరందరూ కూడా పరారీలో ఉన్న నేపథ్యంలో దాదాపు 159 మంది వరకు కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయడంతో పాటు ఇంకా చాలామంది అల్లర్లకు పాల్గొన్న నేపథ్యంలో కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వీరందరూ ఖచ్చితంగా కౌంటింగ్ రోజుకు తాడిపత్రి చేరుకుంటే పరిస్థితి మరోసారి పోలింగ్ రోజు ఎలాంటి సిచ్యువేషన్ అయితే ఎదుర్కొన్నారో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందన్న ఉద్దేశంతో ఇప్పటికే ఒక 8 బృందాలు కూడా ఎవరైతే అల్లర్లో పాల్గొన్నారో రాళ్లు రువ్వుకున్న నేపథ్యంలో అటు టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే పరారీలు ఉన్నారో వీరందరి కోసం కూడా పోలీసులు అయితే మాత్రం గాలిస్తున్న పరిస్థితి. ప్రధానంగా పోలింగు అదేవిధంగా మరుసటి రోజు చెలరేగినట్టు అల్లర్ల నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా అనూహ్యంగా నిన్న ఎస్పీని కలిసి వైసీపీ కార్యకర్తలపై అనవసరంగా కేసులు నమోదు చేయొద్దంటూ కూడా వినతి పత్రం ఇచ్చిన తర్వాత కూడా ఒక్క తాడిపత్రి నియోజకవర్గంలోనే రెండు వైపులా అంటే టీడీపీ అదేవిధంగా వైసీపీకి చెందినటువంటి దాదాపు 159 మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల అల్లర్లు జరిగిన నేపథ్యంలో రౌడీ షీట్లు ఓపెన్ చేయడం అనేది చాలా కలకలం రేపుందని చెప్పుకోవాలి. ప్రధానంగా కౌంటింగ్కి సంబంధించిన దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే కౌంటింగ్ రోజు కూడా అటు కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రతా ఏర్పాట్ల చర్యలతో పాటు ఇటు అల్లరి మోకలను కూడా కట్టడి చేసేందుకైతే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ నరేష్. ఇక హైదరాబాద్లోని పలు చోట్ల నిన్న కురిసిన వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెట్లతో పాటు విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో వాహనదారులకు ఇక్కట్లు ఎక్కువయ్యాయి. పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. అయితే మళ్లీ హైదరాబాద్లో భారీ వర్షాలు పడతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? వర్షాల వేళ నగరవాసులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష తర్వాత జీహెచ్ఎంసీలో వచ్చిన మార్పులేంటి? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, హైదరాబాద్లోని పలు చోట్ల నిన్న కురిసిన వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇది పాత విషయమే. వర్షం పడిందన్న ఆనందం కూడా ఉండకుండా రోడ్లపైకి వస్తే ఆ ఆనందం ఆవిరైపోయే పరిస్థితి. మరి కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది జీహెచ్ఎంసీ? ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? సాధారణంగానే వర్షాకాలం వచ్చే ముందే జిహెచ్ఎంసీ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి రెడీ చేస్తుంది. అది జూన్ 1 నాటికి సిద్ధంగా ఉంటే మాన్సూన్కి ప్రిపేర్గా ఉన్నామంటూ జిహెచ్ఎంసీ ఒక ప్రకటన చేస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అనేది ఇంకా రెడీ కాలేదు. అకాల వర్షాలకే నగరం అతలాకుతలమవుతున్నటువంటి సిచ్యువేషన్స్ నిన్న కావచ్చు గతంలో కావచ్చు చూస్తూ వచ్చాము. గతంలో ఒక్కరోజే 9 మంది మరణించారు అకాల వర్షం కారణంగా. నిన్న కూడా పలువురు మృతి చెందినటువంటి ఘటనలు చూస్తున్నాం. ముఖ్యంగా జిహెచ్ఎంసీకి మాన్సూన్ వచ్చిందంటే చాలు ముఖ్యంగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయో వాటిని గుర్తించి ఆ వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ఆ సమస్యను క్లియర్ చేస్తే ట్రాఫిక్ చిక్కులు కూడా తప్పేటువంటి అవకాశం ఉంది. కానీ గతంలో 352కు పైగా వాటర్ లాగింగ్ పాయింట్స్ మెయిన్ రోడ్ల మీదనే ఇటు ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా మున్సిపల్ అధికారులు కలిసి గుర్తించి వాటిని క్లియర్ చేసే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. కానీ వాటిలో ఒక 100 మాత్రమే సమస్యకు పరిష్కారం దొరికింది. మరొక 250కి పైగా వాటర్ లాగింగ్ పాయింట్స్ అలానే ఉన్నాయంటే మరొకసారి వర్షం పడిందంటే ఎక్కడికక్కడ నగరం ట్రాఫిక్ దిగ్బంధనంలో చిక్కున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దాంతోపాటు నగరంలో ముఖ్యంగా ఓపెన్ నాలాల వద్ద రక్షణ చర్యలు తీసుకోవడము, దాంతోపాటు నాలాల్లో పూడికతీత పనులు ముఖ్యంగా ఇటీవల సివిల్ కాంట్రాక్టర్లు అందరూ కూడా జిహెచ్ఎంసీలో నిధులు చెల్లించలేదన్నటువంటి కారణంతో పనులు బంద్ చేసి సమ్మె చేస్తున్నటువంటి నేపథ్యంలో సీల్ తీసేటువంటి ప్రక్రియ మొత్తం కూడా ఆగిపోయింది. నాలాల్లో ఎక్కడికక్కడ పూడిక పేరుకుపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వర్షం పడిందంటే ఆ సీల్ట్ అనేది తీయడం కష్టతరంగా మారుతుంది. కాబట్టి వర్షాకాలానికి ముందే తీయాలంటూ జనవరి నుంచి మే 15 వరకు ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తారు. కానీ అది కూడా సివిల్ కాంట్రాక్టర్లు అందరూ సమ్మె బాట పట్టడంతో ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కురిసినటువంటి వర్షానికి నిన్న కురిసినటువంటి వర్షానికి పలు ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో శనివారము సాయంత్రము ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ అధికారులతో ఒక సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి భాగానంతా కూడా ఒక యూనిట్గా తీసుకొని ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలి. దాంట్లో అన్ని విభాగాల అధికారులను కూడా భాగస్వామ్యం చెప్పారు. ముఖ్యంగా వర్షం పడిందంటే ఇటు జిహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ విభాగంతో పాటు పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో పాటు చెరువులు ఉన్నాయి. నగరంలో 182 పైగా చెరువులు ఉన్నాయి. వాటికి సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులు వీరందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఈ యొక్క యాక్షన్
ప్లాన్ రెడీ చేయాలి, అది కూడా జూన్ 4వ తేదీ వరకు కూడా ఒక నివేదికను సిద్ధం చేసి ఇవ్వాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యూనిట్ అనేది ఏర్పాటు కాలేదు. రేపో ఎల్లుండో ఏర్పాటు చేసి జూన్ 4 వరకు ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా పురాతన భవనాలు ఏవైతే ఉంటాయో, శిథిలావస్థకు చేరినటువంటి బిల్డింగ్స్ కావచ్చు, నానిపోయి కొన్నటువంటి గోడలు కావచ్చు, ఇలాంటివి కూలి పలువురు మృతి చెందినటువంటి ఘటనలు చూస్తూ వస్తున్నాం. వీటి మీద కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ ఒక యాక్షన్ తీసుకొని ఉండాలి. కానీ చాలా తక్కువ చోట్ల మాత్రమే శిథిలావస్థకు చేరినటువంటి బిల్డింగ్స్ ను గుర్తించడము, పలువురికి నోటీసులు ఇవ్వడము, కొన్నింటిని కూలగొట్టడం అనే ప్రక్రియ జరుగుతుంది. అయితే జూన్ 1 నాటికి పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్ రెడీ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. రైట్, థ్యాంక్ యూ విద్యా సార్. తమిళనాడు కేరళ మధ్య చెక్ డ్యాం వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. అమరావతి నదిపై చెక్ డ్యాం కట్టొద్దంటూ తమిళ రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఆ చెక్ డ్యాం నిర్మాణం జరిగితే తమిళనాడులోని కొంగు మండలంలో వేల ఎకరాలకు సాగునీటి సమస్య ఏర్పడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యాం నిర్మాణాన్ని ఎలాగైనా అడ్డుకోవాలంటూ పలు జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. చెక్ డ్యాం నిర్మాణాన్ని కేరళ ప్రభుత్వం ఆపి తీరాల్సిందే అంటూ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు రైతుల ఆందోళనలకు తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ఇటు ముళ్ళై పెరియార్ డ్యాం ఆధునీకరణ పనులు కూడా ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఇక మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, అసలు రైతుల సమస్య ఏంటి? దీనికి కేరళ ప్రభుత్వం ఏమంటోంది? అంటే ఖచ్చితంగా తమిళనాడు రైతులు ఆందోళన అంతా కూడా తమకు మిగులు జలాలపై హక్కు కోల్పోతామన్నదే ప్రధాన డిమాండ్. ఈ నేపథ్యంలోనే రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల మధ్య జల వివాదాలు ముదురుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు తమిళనాడు కేరళ మధ్యనే ఈ వివాదం రాజుకుంది. అయితే గత దశాబ్దాల కాలంగానే ముళ్ళై పెరియార్ ప్రాజెక్టుకి సంబంధించి వివాదం నడుస్తోంది. ఇప్పుడు ఇది కేరళ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముళ్ళై పెరియార్ ప్రమాదంలో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ కొత్తగా నిర్మాణాన్ని ఆధునీకరించాలని చెప్పేసి ఇప్పటికే కేరళ ప్రభుత్వం భావించింది. ఈ కేసు కాస్త సుప్రీంకోర్టులో నడుస్తుంది. రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తున్నా కానీ కేరళ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్నారు అన్నదే ప్రధానంగా తమిళనాడులోని రైతాంగం వాదన. అయితే మరోవైపు కేరళను తిలన్సి నదిపై వస్తున్నటువంటి ఆధారపడేటువంటి ఏదైతే మిగులు జలాలపై ప్రవహిస్తున్నటువంటి అమరావతి నది ఉందో ఆ అమరావతి నదిపై ఖచ్చితంగా ఇప్పుడు మరోసారి అక్కడ చెక్ డ్యాముల నిర్మాణం జరిగితే ఖచ్చితంగా 4-5 జిల్లాలకి ఇప్పటికే ముళ్ళై పెరియార్ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే మదురై, శివగంగైతో పాటు తేనె జిల్లాలతో పాటు 5 జిల్లాలకు ఉనికి ప్రమాదం ఉంది. పూర్తిగా జలవనరులకు సంబంధించిన పూర్తి కష్టాలు నష్టాలని రైతాంగం ఎదుర్కోవాల్సి వస్తుందని తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు రైతాంగం ఎప్పటి నుంచో వాదిస్తోంది. ఈ మేరకు కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే ఇప్పుడు అమరావతి నదికి రావాల్సిన నీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న కేరళ ప్రభుత్వం అక్కడ చెక్ డ్యాం నిర్మాణం జరిగితే ఖచ్చితంగా కరూరు, కోయంబత్తూరు, తిరుపూర్తో పాటు మరికొన్ని జిల్లాలకు తాగునీరు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ డ్యాములను అడ్డుకోవాలని చెప్పేసి అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఏకంగా రైతాంగం వచ్చే నెల 13వ తారీఖులోపు ప్రభుత్వము పూర్తిగా అంటే ప్రాజెక్టు నిర్మాణం చేయడం లేదు అన్న ఒక ప్రకటన చేయకపోతే ఖచ్చితంగా కేరళ నుంచి వచ్చే అన్ని వాహనాల రాకపోకలను పూర్తిగా తమిళనాడులో రాకుండా అడ్డుకుంటామని రైతాంగం ఇప్పటికే ఒక హెచ్చరిక జారీ చేసింది, ఒక అల్టిమేటం జారీ చేసింది. మరోవైపు రాజకీయ పార్టీలను కూడా పూర్తిగా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వము ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామ్యం ఉంది. కేరళలో కూడా లెఫ్ట్ పార్టీలో అంటే ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు అధికారంలో ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులను పూర్తిగా నిర్మాణాలను ఆపివేసే విధంగా నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీకి సంబంధించి జల వివాదం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్తో పాలార్ నదికి సంబంధించిన వివాదం ఉంది. ఇలా దక్షిణాది రాష్ట్రాల మధ్య జల వివాదాలు కాస్త ముదిరిపోతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటాయి, రాజకీయ పార్టీలు జల వివాదాలు ముదరకుండా ఏ రకమైనటువంటి సంఘీభావంతో ఐక్యంగా ఉండి ముందుకెళ్తాయన్నది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే తమిళనాడు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు. ఒక ప్రమాదానికి సంబంధించిన సమాచారం. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో అగ్ని ప్రమాదం జరిగింది. గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని ఒక హెడ్రో కంపెనీలో జరిగిన ప్రమాదం దృశ్యాలు చూస్తున్నాము. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటల్ని అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది కూడా శ్రమిస్తోంది. ఈటీపీ సెక్షన్ లో సాల్వెంట్ ని రికవర్ చేస్తూ ఉండగా ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. అయితే యాజమాన్యం వెంటనే స్పందించింది, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించింది. వెంటనే 4 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు సిబ్బంది. వీడియో
తొందరగా